నమస్తే. అడవి తల్లి ఒడిలో ఉన్న ఊరిలో ఎవరికైనా జ్వరం వచ్చినా, పాము కాటు వేసినా వారి గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎందుకంటే ఆసుపత్రికి వెళ్ళాలంటే కొండలు దిగాలి, వాగులు దాటాలి, అత్యవసరమైతే డోలీ కట్టి గంటల తరబడి మోసుకెళ్ళాలి. ఆ ప్రయాణంలోనే ఎందరో గర్భిణీలు, చిన్నపిల్లలు అర్ధాయుష్తోనే గాలిలో కలిసిపోయారు. ఇది అల్లూరు జిల్లాలోని 2191 గిరిజన గ్రామాల కన్నీటి కథ. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు సహాయం కోసం ఆకాశం వంక దీనంగా చూసే కళ్ళు ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఎందుకంటే మబ్బులు చాటు నుంచి దూసుకొస్తుంది ఓ అద్భుతం, అదే సంజీవని. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటల కొద్దీ పట్టే ప్రయాణం ఈ సంజీవని డ్రోన్లకు కేవలం 15 నుంచి 20 నిమిషాల పని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన రెడ్ వింగ్ సంస్థతో కలిసి అల్లూరి జిల్లాలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. పాడేరు డిగ్రీ కాలేజీని కంట్రోల్ రూమ్ గా మార్చి అక్కడి నుంచి రిమోట్ ద్వారా ఈ ఆపరేషన్లను నడిపిస్తున్నారు. ఇవి పిల్లలు ఆడుకునే బొమ్మ డ్రోన్లు కాదు, ప్రాణాలను కాపాడే ఫ్లయింగ్ డాక్టర్లు. సూపర్ ఫాస్ట్ 100 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడికైనా క్షణాల్లో వెళ్తాయి. ఆల్రౌండర్స్. సుమారు 5 కేజీల బరువున్న మందులు, వ్యాక్సిన్లు, బ్లడ్ ప్యాకెట్లను మోసుకెళ్లగలవు. వెదర్ ప్రూఫ్. చినుకులు పడినా, సాధారణ గాలి వీచినా ఇవి బెదరవు. కేవలం కుండపోత వర్షం పడితే తప్ప మిగతా అన్ని సమయాల్లోనూ తమ డ్యూటీ చేస్తాయి. 2-వే సర్వీసెస్. కేవలం మందులు ఇవ్వడమే కాదు, తిరిగి వచ్చేటప్పుడు రోగుల రక్త నమూనాలను మెయిన్ ఆసుపత్రికి తెస్తాయి. దీనివల్ల రిపోర్ట్లు త్వరగా వచ్చి చికిత్స వెంటనే మొదలవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు రూపమే ఈ ప్రాజెక్ట్. టెక్నాలజీ అనేది కేవలం ఐటీ కంపెనీలకే కాదు, అడవిలో ఉండే సామాన్యుడి ప్రాణాలకి కూడా రక్షణ కవచం అని నిరూపించింది ఈ సంజీవని. ఢోలీ మోత వినిపించే అడవిలో ఇప్పుడు ఆశల డ్రోన్ మోత వినిపిస్తుంది. నిజంగా ఇది గిరిజన ప్రాంతాలకు ఒక సాంకేతిక వరమే.